లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సినిమా ద్వారా చాలా మందికి తెలియని అంశాలు భావితరాలకు తెలుస్తాయి. మన దేశంలో కానీ రాష్ట్రానికి సంబంధించిన కానీ ఎన్నో పురాతన కళలు, జానపద గేయాలు తప్పకుండా మన తర్వాత తరాలకు తెలియజేసే బాధ్యత అందరి మీద ఉంది. అలా అంతరించిపోతున్న కిన్నెర కళను ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భీమ్ల నాయక్ అనే సినిమాతో అందరికి తెలిసేలా చేశాడు. దీనితో ఆ కళను ఇప్పటికీ పదిలంగా కొనసాగిస్తూ వస్తున్న ప్రముఖ కిన్నెర విద్వాంసులు దర్శనం మొగలయ్య ఆ సమయంలో మంచి ఫేమ్ను అందుకున్నారు. తద్వారా పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి దీనంగా మారడం బాధాకరం. తాజాగా వచ్చిన కథనాల ప్రకారం కిన్నెర మొగలయ్య తన జీవనోపాధికి ప్రస్తుతం రోజువారీ కూలిగా పనిచేస్తున్నారంట. అయితే తన 9 మంది సంతానంలో ఒక కొడుకు కేవలం మెడిసిన్ కోసం నెలకు 7,000 రూపాయలు కావాల్సి ఉంటుందని, అందుకే తాను ఈ పని చేస్తున్నట్టుగా తెలిపారంట. అయితే 73 ఏళ్ల వయసులో ఈయన ఈ రకంగా కష్టపడడం అనేది విని ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అయితే విషయం తెలిసిన తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అని మొగలయ్య గారి విషయాన్ని తాను పర్సనల్గా తీసుకొని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీనితో ఈ అంశం వైరల్గా మారింది.